హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇంకా ఆషాఢ మాసం ముగియగానే శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదండి. శ్రావణ మాసం అమ్మవారి పూజల కోసం మనం ముందుగానే సిద్ధంగా ఉంటాం కదా. అందుకనే నేను ఇక్కడ శ్రావణ మాసం పూజల కోసం ఒక పూజా కిట్ అయితే తెప్పించుకున్నానండి. ఈ పూజా కిట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకనేది కూడా చెప్తాను. అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. తక్కువ ప్రైస్కి చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇంతవరకు ఎవరు ఇవ్వనటువంటి సామాగ్రి అయితే ఇందులో ఉన్నాయండి. అలాగే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కదా, మీరు ఏ కుంకుమ వాడతారండి, వాటర్లో కలిపి మేము అలా చేస్తుంటే మాకు బొట్టు అనేది సరిగ్గా రావట్లేదు, మీరు ఏ కుంకుమ వాడతారని అడుగుతారు కదా. ఆ కుంకుమ కూడా ఈ కిట్లో ఉందండి. వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి అన్నీ కూడా ఈ కిట్లోనే వచ్చేస్తాయండి. ఈ కిట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ముందుగా అయితే బాక్స్ని ఇలా మంచిగా ప్యాక్ చేసి పంపిస్తారండి. బాక్స్ ఓపెన్ చేయగానే మంచి గుబాలింపు, మంచి సువాసన వచ్చిందండి. మనకి శ్రావణ మాసం ఇప్పుడే స్టార్ట్ అయిందా అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా ఫస్ట్ అయితే మనం అమ్మవారికి ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్న పసుపు కుంకుమలు కాకుండా కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమలు మాత్రమే అమ్మవారికి పెట్టాలండి. అందుకని వీరు ఇలా పసుపు కుంకుమలు, అది కూడా నెంబర్ 1 క్వాలిటీ అనండి, చాలా బాగున్నాయి. నేను ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూస్తున్నాను. రెండు కూడా చాలా బాగున్నాయి. ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటుందండి. ప్యాకెట్ కూడా పెద్దగానే ఉంటుంది. ఇంక తర్వాత ఆ అమ్మవారిని మనకి ఇలా కిట్లో ఇస్తున్నారండి. అదేనండి అమ్మవారి ఫేస్. మనం కలసానికి కట్టి అమ్మవారిని అందంగా అలంకరించుకుంటాం కదండి. అమ్మవారి ఫేస్ విడిగా కొనవలసిన పని లేకుండా ఈ కిట్లోనే పెట్టి పంపిస్తారండి. అమ్మవారి ఫేసుల్లో చాలా సైజెస్ ఉంటాయండి. అయితే ఇది మీడియం సైజు. మనకి కొబ్బరికాయ ఎంత ఉంటుందో సేమ్ కొబ్బరికాయకి కడితే ఇది కరెక్ట్గా సరిపోతుందండి. అమ్మవారు అయితే నిండు ముత్తైదువులా చూడటానికి ఎంత కళగా ఉన్నారో నాకైతే చాలా బాగా నచ్చారు. ఇంకా తర్వాత ఇవి పసుపు కొమ్ములండి. మనం పూజలో పసుపు కొమ్ములు పెట్టడం లేదు అంటే కలసానికి అమ్మవారి ఫోటోకి కానీ పసుపు కొమ్ము అది కడతాం కదా, అందుకని పూజలో ఉపయోగపడతాయి కదని పసుపు కొమ్ములు కూడా వీరు పెట్టారండి. మొత్తం ఈ పసుపు కొమ్ములు 11 పసుపు కొమ్ములు అయితే పంపిస్తారు. ఇంకా తర్వాత నేను వాడే కుంకుమ ఇదేనండి. దీన్నే సింధూరం అని కూడా అంటారు. ఇది మంచి రెడ్ కలర్లో ఉంటుందండి. ఇది వాటర్లో కలిపినా సరే ఇది వాటర్లో కలిసిపోయి మనం బొట్లు పెట్టడానికి చాలా బాగుంటుందండి. నేను ఎక్కువగా ఈ కుంకుమే వాడుతూ ఉంటాను. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను వాడే కుంకుమ అలాగే ఇది రెండు సేమేనండి. ఇది కూడా ఈ కిట్లోనే వస్తుందండి. ఈ కిట్లో మనకి 2 రకాల కుంకుమలు అయితే ఇస్తారు. ఇంక తర్వాత ఈ కిట్లో నాకు బాగా నచ్చింది ఇవేనండి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారికి వెయ్యడానికి వీరే స్వయంగా యాలకల మాలను తయారు చేసి పంపిస్తారండి. మనం అలా అమ్మవారికి వేసేయడమే. నాకైతే ఈ మాల చాలా బాగా నచ్చిందండి. 11 యాలకలతో చక్కగా మాల కట్టి ఈ కిట్లో పెడతారండి. అమ్మవారికి యాలకల మాల వేస్తే చాలా చాలా మంచిది. ఇంక తర్వాత నాకు నచ్చిన ఇంకొక ఐటమ్ అండి. ఇది అమ్మవారికి వేసే కాసుల మాలండి. చూడటానికి ఎంత బాగుందోనండి. ఓన్లీ 11 కాయిన్స్తో చాలా చక్కగా మాలని తయారు చేశారండి. చాలా బాగుంది. అమ్మవారి కలసానికి కానీ ఫోటోకి కానీ వేస్తే అమ్మవారు చాలా కళగా కనిపిస్తారు. ఇక్కడ అమ్మవారికి ఇలా మామూలుగా పెడితేనే చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. నాకైతే ఈ మాలలు చాలా బాగా నచ్చాయండి. ఈ 2 మాలలు కూడా మనకి ఈ కిట్లోనే వస్తాయండి. అందుకనే అన్నాను, ఇంతవరకు ఎవ్వరు కూడా ఇలాంటి మాలలు మనకి ఇలా కిట్లో పెట్టి అయితే పంపించలేదు కదా. పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా ఈ కిట్లోనే వస్తాయండి. చూపిస్తాను అవి కూడా. ఇంకా తర్వాత ఇది జాకెట్ ముక్కండి. మనం కలసానికి కొబ్బరికాయ పైన పెడతాం కదా, అందుకని వీరు ఒక జాకెట్ ముక్కనైతే పెట్టారు. అది కూడా మంచి రెడ్ కలర్లో వస్తుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఒక జాకెట్ ముక్క అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి సంబంధించిన మంగళకరమైన వస్తువులండి. అన్నీ కూడా ఇలా ప్యాకింగ్ అయితే చేశారు. ముందుగా అయితే మనకి ఇలా చిట్టు గాజులు అయితే వస్తాయండి. ఈ చిట్టు గాజులు కూడా ఇలా 3 కలర్స్లో ఒక్కొక్క కలరు మొత్తం 11 చొప్పున 3 కలర్స్లో ఉన్న గాజులు అయితే ఇస్తారు. ఇంక తర్వాత అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలండి. ఇవి కూడా స్మాల్ సైజు కాదండి, మీడియం సైజు వస్తాయి. అయితే ఇవి మొత్తం 9 గవ్వలు అయితే వస్తాయి. ఇంక తర్వాత ఇవి గోమతి చక్రాలండి. ఇవి కూడా మీడియం సైజే ఉంటాయి. ఇవి కూడా 9 ఇస్తారు. అంటే మంగళకరమైన వస్తువులన్నీ కూడా 9 చొప్పున ఇచ్చారండి. మనం పూజలో పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఇవి వచ్చేసి తామర గింజలు అలాగే గురివిందు గింజలండి. ఇవి కూడా 9 వస్తాయి. ఇంక తర్వాత అమ్మవారి స్వరూపంగా భావించే శ్రీఫలాన్ని అయితే ఒకటి ఇస్తారండి. ఇది కూడా మనం పూజలో పెట్టుకోవచ్చు. వీటితో పాటు ఒక లక్ష్మీ కాయిన్ కూడా వస్తుందండి. చూస్తున్నారు కదా లక్ష్మీ కాయిన్ ఎంత బాగుందో. అమ్మవారు ఒకవైపు అమ్మవారు ఉంటారండి, ఇంకొక వైపు శ్రీచక్రం ఉంటుంది.
పూజలో మనకి అమ్మవారికి కట్టడానికైనా లేదంటే కుంకుమ పూజలు చేసుకోవడానికైనా సరే చాలా బాగుంటుందండి. ఇంక తర్వాత ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి. మనం పూజలో ఎక్కువగా పచ్చకర్పూరం వాడుతూ ఉంటాం కదా, మంచి సువాసన వస్తుంది, అమ్మవారికి హారతిని ఇస్తాము, వీటన్నిటికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇవి హారతి బెల్లాలండి నీరాజనం సమర్పించడానికి. ఇంక తర్వాత అమ్మవారికి ఎంత ఇష్టమైన జవ్వాది పౌడర్ అండి ఇది. మనం పూజలో వేస్తూ ఉంటాం కదండి మంచి సువాసన కోసం. చాలామంది అడుగుతారండి జవ్వాది పౌడర్ ఎక్కడ దొరుకుతుందని. మనకి ఈ కిట్లోనే ఈ జవ్వాది పౌడర్ వస్తుందండి, మీరు ఈ విధంగా తీసుకోవచ్చు. ఇంక తర్వాత ఇది జవ్వాది అత్తర్ అండి. మనం పీఠం పైన క్లాత్ మీద అది మనం రాస్తూ ఉంటాం కదా, ఇది కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది, అంటే పెర్ఫ్యూమ్లా ఉంటుందండి. అమ్మవారి పూజా పీఠం పైన కానీ లేదంటే మనం దీపారాధన చేసే ఆయిల్లో కానీ ఇది కొంచెం వేస్తే మంచి సువాసన వస్తాయి. ఇవి కూడా ఈ కిట్లోనే వస్తాయండి. ఇంక తర్వాత అమ్మవారి పూజలో ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని ఒక ప్యాకెట్ ఎరుపు ఒత్తులు వస్తుందండి. అలాగే వీటితో పాటుగా తెలుపు ఒత్తులు కూడా ఒక ప్యాకెట్ వస్తుంది. ఇంకా ఇవి వచ్చేసి అమ్మవారి పాదాలండి. ఎవరి దగ్గర అయితే అమ్మవారి పాదాలు లేవని అనుకుంటారో వారికి ఈ పాదాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇది వచ్చేసి అమ్మవారి పాదాలు స్టిక్కర్ అండి ఇది. అయితే మనం దీన్ని పూజలో పెట్టుకొని అమ్మవారి పాదాలుగా భావించి పూజనైతే చేసుకోవచ్చండి. లేదు అంటే పూజా మందిరంలో అయినా సరే ఈ స్టిక్కర్ని స్టిక్ చేసుకోవచ్చు. అమ్మవారి పాదాలను కూడా ఈ కిట్లోనే ఇచ్చేసారండి. చెప్పాను కదా పూజకి సంబంధించిన అన్ని సామాగ్రి కిట్లోనే వస్తాయని. ఇంక తర్వాత ఇది అష్టగంధ చందనం పౌడర్ అండి. నేనైతే ఇదే వాడుతాను. ఇది ఒక డబ్బా పెట్టారు. ఇంక నెక్స్ట్ ఇది గంగా జలం అండి. మనం ఇల్లది శుభ్రం చేసుకోవడానికైనా పూజా మందిరం క్లీన్ చేసుకోవడానికైనా ఈ గంగా జలం మనం యూజ్ చేస్తామండి. ఇది ఒక బాటిల్ వస్తుంది. ఇంక తర్వాత వరలక్ష్మి వ్రతం బుక్ అండి. వరలక్ష్మి వ్రతం చేసుకునే వారందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. బుక్లో అన్ని డీటెయిల్స్ కూడా చాలా వివరంగా ఉన్నాయండి. మనం అలా చూసుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఈ బుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకు అర్థమయ్యే భాషలో తెలుగు భాషలోనే ఉందండి, చాలా బాగుంది. ఈ బుక్ కూడా మనకి ఈ కిట్లోనే పెట్టి పంపిస్తారు. ఇంక తర్వాత ఇది ధూప్ స్టిక్స్ అండి. మనం ధూపం అది వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక బాక్స్ పెట్టారు. దీంతో పాటు అగరబత్తులు కూడా వస్తాయండి. ఈ అగరబత్తులు కూడా ఇలా దీంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. ఇది కూడా మంచి సువాసన వస్తున్నాయండి. మనం అమ్మవారికి ఎక్కువ ధూపం ఇవ్వడానికైనా లేదా ఇల్లంతా ధూపం వేయడానికైనా ఈ ధూప్ కప్స్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ బాక్స్లో ఇలా మొత్తం 12 కప్స్ అయితే ఉంటాయి. మంచి సువాసనతో కూడినటువంటి ధూపం అయితే వస్తుందండి. ఇది ఒక బాక్స్ ఇస్తారు. ఇంక తర్వాత గుళ్ళో ఎంత మంచి సువాసన వస్తుందో అలాంటి సువాసనలే మన ఇంట్లో కూడా రావాలి అని అంటే ఈ దశంగం పౌడర్ తోటి వీలవుతుందండి. ఇది వెలిగిస్తే చాలు గుళ్ళో వచ్చిన మంచి సువాసన మన ఇంట్లో కూడా వస్తుందండి. ఇది ఒక బాక్స్ వస్తుంది. ఇది ఎలా వాడాలనేది మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇవేనండి అమ్మవారి పూజ కోసం అన్ని సామాగ్రి కలిపి ఒక కిట్ రూపంలో అందిస్తున్నారు. సింపుల్ గా పూజ చేసుకోవాలనుకునే వారికి ఈ సామాగ్రి అన్ని కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే ఈ కిట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ కే వస్తుందండి. అయితే ఈ కిట్ ప్రైస్ ఎంత అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఈ ఐటమ్స్ అన్ని మాకు కావాలి, ఈ కిట్ మాకు నచ్చింది అని అనుకునేవారు ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు వెంటనే రిప్లై ఇస్తారు. మనకి ఈ శ్రావణ మాసం కొద్దిగా ఎక్కువ రోజులు ఉన్నప్పటికీ కూడా మనం ఇలా ఆర్డర్ పెట్టుకుంటే రావడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది, ఉపయోగపడింది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.